శివుణ్ణి దర్శించుకోవడానికి నారదుడు కైలాసానికి వెళ్ళాడు. ధ్యానముద్రలో ఉన్న శివుడి కోసం వేచి చూస్తున్న నారదుడిని శివుడు కళ్ళు తెరిచి చూశాడు. నారదుడు శివుడికి నమస్కరించి, ఈశ్వర, ఎక్కువ సమయం నీవు ధ్యానంలోనే ఎందుకుంటావని ప్రశ్నించాడు. శివుడు చిన్నగా నవ్వి, సమస్త విశ్వాన్ని పాలిస్తూ నా మనస్సంతా నిండి ఉన్న ఆ శ్రీ మహావిష్ణువుని నిరంతరం ధ్యానిస్తూ స్మరిస్తూ ఉంటానని బదులిచ్చాడు. అది విన్న నారదుడు సంతోషంతో విష్ణుమూర్తి దర్శనానికై వైకుంఠానికి వెళ్ళాడు. యోగ నిద్రలో ఉన్న శ్రీహరి కోసం వేచి చూస్తున్న నారదుడిని శ్రీహరి కళ్ళు తెరిచి చూశాడు. నారదుడు విష్ణుమూర్తికి నమస్కరించి, నారాయణ, ఎక్కువ సమయం నీవు యోగ నిద్రలో ఎందుకుంటావని ప్రశ్నించాడు. అది విన్న శ్రీహరి చిన్నగా నవ్వి, ఆది అంతం లేకుండా సమస్త విశ్వాన్ని లయం చేస్తూ నా మనస్సంతా నిండి ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నిరంతరం ధ్యానిస్తూ స్మరిస్తూ ఉంటానని బదులిచ్చాడు. అది విన్న నారదుడికి యజుర్వేదంలో చెప్పినట్టు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అంటే శివుడు శ్రీహరి ఒక్కటే అని స్వయంగా ఆ మహేశ్వరులే సమాధానం ఇచ్చినట్టయింది.